హైదరాబాద్లో షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ కల్చర్ అనేది పెరుగుతుంది. ఇది లీగలా? ఇల్లీగలా అండి? అంటే షుగర్ డాడీ షుగరు అది అది ఈ మధ్య ఏదో షుగరు బెల్లం గిల్లం అంటున్నారు కానీ హ్మ్. ఇప్పుడు కన్యాశుల్కం నాటకం ఉంది, మీకు తెలుసా? హ్మ్. కన్యాశుల్కంలో నాటకంలో ఏంటి, ఒక వృద్ధుడికి ఒక మహిళని చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అదే నాటకం. అప్పుడు కూడా ఆ వృద్ధుడికి ఆస్తి పరంగానే కదా పెళ్లి చేసేది. అంతెందుకు 1940 అనే ఒక సినిమా ఉంది బాలాదిత్య గారిది. అందులో ఒక వృద్ధుడు ఎవరైతే ఉంటాడో ఒక కన్యపిల్లని పెళ్లి చేసుకుంటాడు. హ్మ్. పూర్వం అట్లా జరిగేది. సో అది ఇప్పుడు కాదు, కొత్త కల్చర్ ఏం కాదు, గతంలో కూడా ఉన్నది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో వృద్ధుడైన వ్యక్తికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం, లేదా అమ్మాయిని సహజీవనం చేయించడం కూడా గతం నుంచి కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్రభావంతో షుగర్ డాడీ షుగర్ మమ్మీ ఏదో చెప్తున్నారు. ఇందులో ఏం లేదండి. ఒక వృద్ధుడైన వ్యక్తి, పెద్ద వ్యక్తి, అతని దగ్గర ఆర్థికంగా బలంగా ఉంటుంది. అతని దగ్గర ఆర్థిక అవసరాలు ఉంటాయి. సో ఎవరైతే ఈ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వయసులో ఉన్న వాళ్ళు అతనితో అటాచ్మెంట్ పెట్టుకొని హ్మ్. అతనితో మామూలుగా ఉన్నప్పుడు అతను ఆర్థిక అవసరాలు ఏదో ఇతను తీరుస్తూ ఉంటాడు. హ్మ్. సో అది పరస్పర అంగీకారంతో జరిగేది. అక్కడ బలవంతం అంటే ఏం లేదు. ఒకవేళ బలవంతంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు అతని పైన ఆమె కేసు పెట్టచ్చు. అంతే తప్ప బలవంతంగా అయితే ఏం జరగదు. ఇలాంటి విషయాల్లో ఇలాంటివన్నీ కూడా ఈ కల్చర్ అంతా కూడా పరస్పర అంగీకారంతో జరిగేదే కాబట్టి అక్కడ చట్టం అనేది కూడా పెద్దగా పాత్ర ఏమి ఉండదు. వాళ్ళిద్దరి మధ్య బెడిసి కొట్టినప్పుడే ప్రాబ్లం అవుతుంది. హ్మ్. అంతే కదండి.